హే వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో రెసిపీతో వచ్చేసాం. హైలైట్ చూస్తేనే అర్థమైపోతుందిగా. ఎస్, వీఆర్ ప్రిపేరింగ్ సింపుల్ దమ్ బిర్యానీ. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసాము. మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు వ్యూ ఇది మాట, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామో మా ఇద్దరు మేనలు వాళ్ళ అత్తయ్యని దమ్ బిర్యానీ చేయమని ప్రతిసారి అడుగుతారు, అంటే మా అమ్మ అనమాట. ఓకే అంటే చాలా ఇంకా ఫుల్ ఖుషి అయిపోయి మొత్తం ఆ రెసిపీకి కావాల్సిన ఏమైతే ఉంటాయో ప్రతిదీ తీసుకొచ్చేసి వాళ్ళ డాడీకి చెప్పడము, లేదా వాళ్ళు తీసుకురావడమో ఏదో ఒకటి చేసేస్తారు. అట్లుంటుంది మరి దమ్ బిర్యానీ ప్రియులంటే. చేయకుండా సింపుల్గా దమ్ బిర్యానీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం మసాలా అనేది మిక్స్ చేసుకోవాలి. దీనికి మనకు కావాల్సింది కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం పెరుగు, దెన్ సాల్ట్ అండ్ ఆయిల్. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం మీకు కావాల్సిన కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని మ్యాగ్నేట్ చేసుకుందాం. మేమైతే లెమన్ కూడా యాడ్ చేసుకున్నాము. మేమైతే ఈ రెసిపీ కట్టెల పొయ్యి మీద చేసాము. పల్లెటూరులో ఎక్కువ మంది కట్టెల పొయ్యే వాడతారు కదా, అందుకనే అనుకుంటా వాళ్ళు చేసే ప్రతి రెసిపీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేసేసుకుందాము. దీనికి తగినంత ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు వంటివి వేయాలి. మీకు ఇష్టమైన వెజిటబుల్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా మనం యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు మనం యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం మేమైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మన మెయిన్ హీరో అన్నమాట. బాస్మతి అన్నం తీసుకొని కడిగి అరగంట నానబెట్టుకుని తరువాత ఉప్పు వేసిన నీళ్ళలో కాసేపు వండి ఆ వండిన అన్నాన్ని మనం లేయర్స్గా వేసుకోవాలి. దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మనం కలర్ కోసం పాలలో కొంచెం పసుపు కలుపుకొని మనం పైన అయితే వేసాము. కొంచెం రిచ్ లుక్ కోసం ఫుడ్ కలర్ అన్ని యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్. మనకి ఆల్మోస్ట్ 3/4 వరకు కుక్ అయిపోయింది. సో మనం ఏం చేసామంటే పైన ఆ ప్లేట్ పెట్టేసి నిప్పులు అయితే వేసాము. చాలా మంది ఫేవరెట్ రెసిపీ దమ్ బిర్యానీ, ఇట్స్ రెడీ నౌ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.